దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి రాజుల మొదటి గ్రంథంలో గత ఎపిసోడ్లో మనం దావీదు వీడ్కోలు సందేశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. కొన్ని మాటలు మనం విన్నాము, మరికొన్ని మాటల్ని ఈరోజు మనం ధ్యానం చేద్దామండి. రాజుల మొదటి గ్రంథంలో దావీదు మరణ కాలం సమీపించినప్పుడు తన కుమారుడైన సొలొమోనుకి ఆజ్ఞ జారీ చేశాను అన్న, ఆజ్ఞ ఇచ్చాను అని. అంటే ఆయన ఇక్కడ ఖచ్చితంగా వీటిని నువ్వు పాటించాలి, వీటిని పాటించకూడదు అని కొన్ని ఆజ్ఞలు ఆయన జారీ చేస్తూ మొదటిగా సొలొమోను మహారాజుకి ఆయన యొక్క జీవితం, తన యొక్క పిల్లలు కూడా ఎలా ఉండాలో చెప్పారు. తర్వాత పాయింట్లో రాజుల మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో ఉన్న మొదటి 4 వచనాలు ఆయన కుమారుడైన సొలొమోను గురించి, ఆయన పిల్లల గురించి మాట్లాడుతూ దేవుని కట్టడలు ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు ఏ విధంగా వాళ్ళని కూడా నిలబెడతాడనే మాట మరి ఆయన ఇంకా కొన్ని మరి అంటే చనిపోవడానికి మరణశయ్య మీద ఉన్నప్పుడు ఆయన ఆ మాటను మాట్లాడారు. ఇంకా తర్వాత మాట్లాడింది ఎవరి గురించి అంటే యోవాబు గురించి మాట్లాడారు. యోవాబుని ఉండనివ్వద్దు అని చెప్తూ అతను చేసిన పని ఏంటంటే సమాధాన కాలాన్ని యుద్ధకాలంగా అతడు మార్చివేశాడు. కాబట్టి అతడు శాంతితో సమాధానంతో పోకుండా చూడు అని చెప్పి అతడు మరి అతని గురించి సమాధికి నెమ్మదిగా దిగనివ్వవద్దు అని చెప్పాడు. అంటే సమాధానంతో అతని ప్రాణం పోకూడదు అని, అతన్ని ఉంచవద్దని ఖచ్చితంగా ఆజ్ఞ జారీ చేసి మరి అక్కడ వరకు మనం వాక్యాన్ని మనం విన్నాం. ఈరోజు ఇంకా మనం ముందు విన్న వాక్యంలో ఇంకా ఇద్దరి గురించి, సొలొమోను మహారాజు గురించి, యోవాబు గురించి మాట్లాడిన తర్వాత దావీదు మాట్లాడిన 3వ వ్యక్తి ఎవరు అంటే బర్జిల్లయి అనే ఆయన గురించి. ఆయన మరి ఎంతోమంది ఆయన జీవిత కాలంలో ఆయనకు పరిచయమైన వారు ఉంటారు కదండి. కానీ మరి ఎస్పెషల్లీ 3 గురించి ఆయన మాట్లాడారు. 1 యోవాబు, 2 బర్జిల్లయి, 3 షిమి అనేటువంటి వ్యక్తి గురించి. సో ఈ ఎపిసోడ్లో మనం బర్జిల్లయి గురించిన వాక్యాన్ని చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో బర్జిల్లయి గురించి చెప్పిన మాట ఏంటంటే 7వ వచనం, నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనము చేయువారిలో వారిని చేర్చుము అని చెప్తూ ఉన్నాడు. ఈ మాట మరి సొలొమోను మహారాజుకి ఆజ్ఞ జారీ చేస్తూ, నీ దేశంలో మరి నువ్వు రాజుగా అయిన తర్వాత నువ్వు బర్జిల్లయి కుమారులు నాకు ఇలా సహాయం చేశారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను అబ్షాలోము నన్ను తరిమి వేస్తున్నప్పుడు, అబ్షాలోము ఎదురుకుండా నేను పారిపోతున్నప్పుడు, నేను తరమబడుతూ ఉన్న రోజుల్లో బర్జిల్లయి, గిలాదు దేశానికి చెందిన బర్జిల్లయి అనే వ్యక్తి కుమారులు నాకు ఎంతో సహాయం చేశారు. కాబట్టి నీవు మరి వాళ్ళ మీద దయ చూపించి నీ భోజనపు బలయంత వాళ్ళని ఉంచుమని చెప్పి కోరాడు దావీదు మహారాజు. దేవుని బిడ్డలారా, మరి బర్జిల్లయి అనే ఆయన గిలాదు దేశానికి చెందిన ఆస్తిపరుడు. యోర్దాను నదికి తూర్పు వైపున ఉన్నటువంటి ప్రాంతం అండి ఇది. ఆ దేశంలో చాలా మరి ఆస్తిపరుడు ఇతను. మనం చూస్తాం సమూయేలు రాసిన 2వ గ్రంథంలో 17వ అధ్యాయంలో 27వ వచనంలో రాస్తుంది. అక్కడ దావీదుకి సహాయం చేసిన వ్యక్తుల్లో అంటే అబ్షాలోము అనే తన కుమారుడు చేత అన్యాయంగా తరమబడుతూ సింహాసనాన్ని కోల్పోయి కష్ట సమయంలో ఉన్నప్పుడు దావీదుకు మేలు చేసిన వ్యక్తుల్లో బర్జిల్లయి కొడుకులు, బర్జిల్లయి ఫ్యామిలీ అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 17:27 దావీదు మహనయీమునికి వచ్చినప్పుడు అమ్మోనీల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడు షోబీయును, లోదేబారు ఊరివాడకు అమ్మీయేలు కుమారుడైన మాకీరును, రోగేలీము ఊరివాడును, గిలాదీయుడునైన బర్జిల్లయి. చూసారండి, అన్యులు వీళ్ళు. వాక్యం చదువుతూ ఉంటే వీళ్ళు అన్యులైనటువంటి పేర్లు వాళ్ళని చదువుతూ ఉన్నప్పుడు మనకి అర్థమవుతా ఉంది.
ఇప్పుడు వీళ్ళలో థర్డ్ పర్సన్ ఎవరంటే గిలాదుకు దేశానికి సంబంధించిన బర్జిల్లయి ఆయన వాళ్ళందరూ కలిసి అరణ్యంలో దావీదు ప్రజలు అందరూ అలసిపోయి దప్పికొని ఆహార పదార్థాలు లేనప్పుడు వాళ్ళందరికీ కూడా పరుపులు, పాత్రలు, కొండలు, గోధుమలు, యవల పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యాలు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదుకి అతని జనులకు వడ్డించడానికి తీసుకొని వచ్చారు. అక్కడ దావీదు మరి సొలొమోనుతో చెప్తున్నాడు, సొలొమోను నీవు బర్జిల్లయి మన్ని జ్ఞాపకం చేసుకో, వాళ్ళ కొడుకులు నాకు ఎంతో సహాయం చేశారు. ఏంటి అనంటే మరి నీ సహోదరుడైన అబ్షాలోము చేత నేను తరమపడుతున్నప్పుడు అరణ్యంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఇతను మరి ఇంకా వచ్చి నాకెంతో ఆతిథ్యం చేశారు, నాకు కష్టంలో ఆహారాన్ని పంచిపెట్టారు, అంతేకాదు నాకెంతో ఆదరణను కలుగజేశారు వీళ్ళు. కాబట్టి దయచేసి నీవు నీ భోజనపు బల్ల దగ్గర వాళ్ళని ఉంచుకోమని చెప్పి దావీదు మరణకాలం సమీపించినప్పుడు ఒక మంచి మాటను చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలు, ఈయన మరి గిలాదు దేశంలో చాలా ఆస్తులు కలిగిన వ్యక్తిగా ఈయన జీవితాన్ని ఇక్కడ బర్జిల్లయిని మనం చూస్తా ఉన్నాం. ఇతను వృద్ధాప్యంలో ఉన్నాడు, వృద్ధుడైనటువంటి వ్యక్తి. ఇతని కుమారులు కూడా మరి ఈ ఆహార పదార్థాలను తీసుకొచ్చి దావీదుతో పాటు ఎంతోమంది ఆ రోజు వచ్చారు కదండి, వాళ్ళందరికీ ఆహార పదార్థాలు ఇవ్వడానికి అతనికి సహాయం చేయడం. కొంతమంది ఇలా దావీదు అనేక సార్లు కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు సహాయం చేయడానికి నిరాకరించారు కొంతమంది. మనకు తెలుసు మరి అబీగయిలు అనేటువంటి ఆమె భర్త కూడా అలాగే చేశాడు, ఇవ్వడానికి ఇష్టపడలేదు. కానీ ఇక్కడైతే మరి అన్య దేశానికి చెందిన గిలాదు దేశానికి చెందినటువంటి ఈ వ్యక్తి ఇతనికి ఆదరణ దయచేయడానికి, ఆహారం ఇవ్వటానికి, ఆతిథ్యం చేయడానికి దావీదు యొక్క పరిస్థితులన్నీ తెలుసుకొని ముందుకొచ్చిన వ్యక్తి బర్జిల్లయిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో మనం 19వ అధ్యాయం 31వ వచనంలో కూడా మనం అక్కడ చూస్తాం. అక్కడ అనేక విషయాలు వీళ్ళ గురించినటువంటి 31వ వచనంలో రాస్తుంది. 19వ అధ్యాయం 31లో కూడా ఇప్పుడు దావీదు యెరూషలేముకి వెళ్ళిపోతా ఉన్నాడు. తిరిగి మళ్ళీ సింహాసనం మీదకి వెళ్తాన్న దారిలో అప్పుడు బర్జిల్లయితో చెప్తున్నాడు, నాతో పాటు రమ్మని, యెరూషలేముకు రమ్మని బర్జిల్లయిని అడిగాడు. కష్టం తీరిపోయింది, కష్టంలో నుంచి తన యొక్క జనులందరూ బయటకు వచ్చారు. అక్కడ అబ్షాలోము చనిపోయాడు. ఇక్కడ సింహాసనం మీదకి వెళ్ళడానికి దావీదు వెళ్తున్నప్పుడు బర్జిల్లయిని రమ్మన్నప్పుడు అతనితో అయితే మరి తన వయసు రీత్యా తాను రాలేనని చెప్తూ తన కుమారుడిని తీసుకెళ్ళవచ్చినప్పుడు కింహాము అనేటువంటి వ్యక్తిని, తన కుమారుడిని తనతో పాటు తీసుకెళ్ళడానికి దావీదుకి ఇష్టమైంది. దావీదు సహాయం పొందినప్పుడు దావీదు కూడా సహాయం చేశాడండి. అంటే సింహాసనం లేనప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు బర్జిల్లయి వచ్చి సహాయం చేశాడు. ఎట్ ద సేమ్ టైం మరలా తిరిగి సింహాసనం దగ్గరికి యెరూషలేము వెళ్ళేటప్పుడు బర్జిల్లయి ఫ్యామిలీని రమ్మని చెప్పి దావీదు రిక్వెస్ట్ చేశాడు. కృతజ్ఞతగా ఆ పని చేశాడు. అయితే బర్జిల్లయి రాలేదు, కానీ తన కుమారుని ఆయనతో పంపించడం ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ ఇంతకీ ఏంటంటే మేలు చేయడం, లేదంటే ఇతరులకు సహాయం చేయడం, ఆతిథ్యం ఇవ్వడం, ఉపచారం చేయడం, ఆదరణగా ఉండటం ఎంత శ్రేష్టమైనదో ఆ విషయాన్ని గుర్తు చేసుకుని కృతజ్ఞతగా తిరిగి మరలా దావీదు మరి తన కృతజ్ఞత హృదయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఈరోజు ఆతిథ్యం అనేది ఎంతో శ్రేష్టమైన, బైబిల్ ఎన్నో చోట్ల ఈ విషయం రాసుందండి. ఇతరులను మరి కష్టకాలంలో ఆదరించే వారంగా బైబిల్ ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. నేను ఈ మధ్యన మరి ఒక చిన్న జరిగిన ఒక విషయాన్ని విన్నాను. నాజీలు అనేవారు యూదులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు, చాలా కష్టపెడుతున్న సమయంలో యూదుల్ని చాలామందిని ఏం చేస్తారంటే ఒక రైలు బోగీల్లో ఎక్కించేసుకుని బాగా చలిగా ఉన్న స్థలంలో విడిచిపెట్టినప్పుడు దాంట్లో యాంకిల్ అనేటువంటి ఒక ఆయన ఆ బోగీల్లో ఉంటారు. వీళ్ళకి దుప్పట్లు లేవు, విపరీతమైన చలి ప్రదేశం. వీళ్ళు తీసుకెళ్ళి భయంకరమైన చలి ఉన్నటువంటి ప్రాంతంలో ఆ బోగీలు వదిలిపెట్టి ఆ నాజీలు వెళ్ళిపోతారు. అయితే యాంకల్ అనే ఆయన చలికి విపరీతంగా వణికిపోతూ ఉంటాడు. కానీ తన ప్రక్కన ఉన్న వ్యక్తిని చూసినప్పుడు అతను వణికిపోవడం చూస్తాడు, చాలా బాధపడతాడు. చూసి ఆ చీకటి రాత్రి, ఆ
అక్కడ కరెంట్ ఉండదు, విపరీతమైన చలికి వణికిపోతూ ఉంటాడు. ఆ బోగీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చలికి వణికిపోతా, ఎంతో భయంకరమైన పరిస్థితి అప్పుడు యూదుల యొక్క జీవితాలు. అప్పుడు జరిగిన ఈ సంఘటనలో మరి యాంకల్ అనేటువంటి ఈయన ఆ ప్రక్కనున్న వ్యక్తికి, ఆయన ఒక పెద్ద ఆయన ఉన్నాడు అక్కడ, అతనికి ఎలాగైనా సహాయం చేసి అతని ప్రాణాన్ని నిలబెట్టాలని ఇతని చేతులు రెండూ కూడా ఇట్లా రబ్ చేస్తూ వేడి పుట్టించుకొని ఆ వేడి అతనికి పెడుతూ అతను చాలా గట్టిగా పట్టుకుంటూ, మీకేం పర్వాలేదు, మీరు బ్రతుకుతారు మరి అని ఎంతో కంఫర్ట్ చేస్తూ ఉంటాడు. ఇది ఒక ప్రక్కన చేస్తూ ఉంటాడు ఈ పనిని, ఒక ప్రక్కన కంఫర్ట్ చేస్తాడు. మీరు బ్రతుకుతారు, మీరు చావరు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తూ మంచిగా మాటలు చెప్తూ ఉంటాడు. మళ్ళీ ఇంకొక ప్రక్కన చాలా ఎట్లయినా సరే ఇతనికి మరి మంచిగా వేడి పుట్టిస్తే ఈ చలికి తట్టుకోలేక ఏమీ అవ్వకుండా ఇతను బ్రతుకుతాడని బాగా వేడిని చేతులు రబ్ చేసుకుంటూ అతనికి వేడి పుట్టిస్తూ ఉంటాడు. మొత్తానికి ఆ రాత్రి చాలా భయంకరమైన రాత్రి ఆ రోజు వాళ్ళకి జరుగుతుంది. ఉదయం అయ్యేటప్పటికి అప్పుడు వెలుగు పడతా ఉంటుంది. ఆ వెలుగు పడినప్పుడు యాంకల్ అని అతను చూస్తాడనమాట. చూస్తే మొత్తం బోగీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ చలికి బాగా విపరీతమైనటువంటి మంచుకి గడ్డకట్టి చనిపోతారు. అయితే ఈయన ప్రక్కనున్న ఆయన, వీళ్ళు ఇద్దరు మాత్రమే బ్రతుకుంటారు. అప్పుడు తర్వాత కాలంలో జీవించిన యాంకల్ అనే ఆయన, తనకి ఒక జర్మనీలో ఒక షాప్ ఉండేది. ఆ షాప్లోకి వచ్చిన వాళ్ళందరికీ సాక్ష్యం చెప్తూ ఉండేవారట. ఏమంటే, నేను ఈ రోజు ఇలా బ్రతుకుండడానికి గల కారణం ఏంటో తెలుసా అని చెప్తూ, కారణం ఏంటి అని అంటే, మరి మేము ఇట్లాంటి ఒక చెడ్డ సంఘటనలో ఇరుక్కున్నప్పుడు నేను చాలా దుఃఖం వేసి నా ప్రక్కనున్న పెద్ద ఆయన మరి చనిపోకూడదని ఆయనకి నేను ఇట్లా పరిచర్య చేశాను. అలా చేసినప్పుడు ఆ వేడికి ఆయన బ్రతికాడు, ఆయనకి వేడి పుట్టించినందుకు నేను కూడా బ్రతికాను. ఆ భోగిల్లో మిగిలిన వాళ్ళందరూ కూడా మరి చాలా భయంకరంగా గడ్డకట్టి చనిపోయారు మంచుకి అని చెప్పి ఆయన తన సాక్ష్యాన్ని చెప్తా ఉండేవారు. అంటే ఇతరులకి ఉపచారం చేయడం, అందుకే యేసుప్రభు కూడా చక్కటి మాట చెప్పారు. మనకి మేలు జరగాలంటే ఇతరులకి మనం విసుకకుండా మేలు చేయాలని, అంతేకాదు విశ్వాస గృహానికి చేరిన వారి ఎడల మరి ఎక్కువగా మేలు చేయాలని వాక్యంలో రాసింది. నిజానికి వీళ్ళు ఈ ముగ్గురు పర్సన్స్ని తీసుకున్నప్పుడు దావీదుకి ఈ సంఘటనలో సహాయం చేసిన వారు వేరే దేశస్థులుగా మనం అక్కడ చూస్తాం. అమ్మోనీయుడు అని రాసింది అక్కడ. దేవుని బిడ్డలారా, మరి అంటే ఇతరులను ఆదరించటం అనేది మరి మనం నేర్చుకోగలిగితే, ఇతరులకు మేలు చేయటము అనేది మనం నేర్చుకోగలిగితే, అలయక మేలు చేస్తే తగిన కాలంలో మనం పంటకు వస్తామని వాక్యంలో రాస్తుంది. నేను చదువుకునే రోజుల్లో అంటే 8th క్లాసు ఆ సమయం నేను చదువుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయకాలం నుంచి ఒక ఇన్సిడెంట్ నేను చూసేదాన్ని. అది ఇప్పటికీ కూడా నా కళ్ళల్లో మెదులుతాడు. ఒక మానసిక సంబంధమైనటువంటి మానసిక రోగి ఆ రోడ్డుకి ఒక ప్రక్కన ఆ కూర్చోవడం పడుకోవడం అక్కడనే ఉండేవాడు ఆయనకి మరి మామూలుగా అక్కడ కూర్చుంటే అటు ఇటు ఎక్కడికి వెళ్ళేవాడు కాదు, కానీ ఆ దారిలో అక్కడ ఒక ప్రక్కన ఉండిపోయేవాడు. అతను ఒక మానసిక రోగి. అయితే నేను గమనించింది ఏంటంటే, ప్రతిరోజు కూడా ఒక స్త్రీ మరి ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో, మరి ఆమె ఎవరో నాకు తెలియదు కానీ ఆ వ్యక్తికి ఆమె ప్రతిరోజు కూడా ఆహారాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళేవారు. ఒక్కొక్క రోజు అతను ఏం చేసేవాడంటే ఆ ఆహారం అంతటినీ కూడా చల్లాచెదురు చేసేసేవాడు. ఒకసారి కొంచెం కొద్దిగా తింటూ ఉండేవాడు. ఇదంతా కూడా ఈమె 1 రోజు 2 రోజులు ఆ పని చేయలేదండి. ఆ మానసిక రోగికి మరి ఆ వ్యక్తి ఏమై ఉన్నాడో నాకు తెలియదు కానీ అతనికి తిన్నా తినకపోయినా ఆ ఆహారాన్ని అవతల పడేసిన, ఆ మానసిక వ్యాధితో తెలియక పడేసిన ఆమె అసలు అవేమి కూడా పట్టించుకునేవారు కాదు. ఈరోజు తెలియదు కదా, ఎందుకు ఇతనికి పెట్టాలి, లేకపోతే ఈ ఆహారం అంతా వేస్ట్ చేశాడు ఇతను, ఆహారం వేస్ట్ అయిపోతుంది అనుకోకుండా ఆ మానసిక రోగికి ప్రతిరోజు కూడా ఎవ్రీడే, ఒక రోజు కూడా తప్పుకోకుండా నేను చూసిన నా చిన్న క్లాసులు అన్నింటిలో కూడా ఆయనకి ఆహారాన్ని పెడతా ఉండేది. నేను తర్వాత అనుకుంటా ఉండేదాన్ని, ఆమెకు తప్పకుండా ఆ దేవుడు ఆమెకు సహాయం చేస్తాడు, అలాంటి వ్యక్తికి ఆమె అంత చక్కటి ఆతిథ్యం చేసినందుకు అని చెప్పి. కాబట్టి మరి ఆతిథ్యం చేయడం
అంతేకాదు కష్టంలో ఒక ఆదరణ కలిగించిన మాట మాట్లాడడం, అవన్నీ కూడా పరిచర్య చేయడం, ఇవన్నీ కూడా ఎంతో ఉపచారం చేయడం, ఇవన్నీ కూడా ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలండి. అపోస్తుల కార్యాల్లో మన నూతన నిబంధనలు 28వ అధ్యాయంలో చూస్తే మెలితే ద్వీపవాసులు ఎంత అద్భుతంగా మరి నాగరికత లేని ప్రజలని బైబిల్లో రాసింది. నిజంగా సింపుల్గా ఒక్క మాట కనుక మనం నేర్చుకోగలిగితే చాలా బాగుంటుందండి. అపోస్తుల కార్యాల్లో 28వ అధ్యాయంలో పౌలు అండ్ బ్యాచ్ వీళ్ళంతా టీం అందరూ కూడా 276 మంది తప్పిపోయి మొత్తానికి అక్కడ మెలితే ద్వీపంలో పడ్డారు. అక్కడ ఉన్నవాళ్ళు నాగరికత లేని ప్రజలని రాసింది. అయితే మరి వాళ్ళు వీళ్ళకి ఎంతో పౌలు గారు వాళ్ళకి ఎంతో సహాయం చేశాడండి. అయితే మనకు తెలుసు. అయితే వాళ్ళు ఏం చేశారనంటే వాళ్ళకి నాగరికత లేని అని అంటే అనాగరికులు అని బైబిల్లో రాస్తుంది. ఆ ద్వీపవాసులు అనాగరికులు అట. కానీ అనాగరికులకు కూడా మరి పరిచయం చేయడం తెలుసు, ఆదరించడం తెలుసు. అంతేకాదు పలానా వ్యక్తి అవసరత ఏంటో గుర్తించి సహాయం చేయటం కూడా తెలిసింది నాగరికత లేని ప్రజలకి. ఈరోజు ఇంత నాగరికత పెరిగిన మనం కూడా వాళ్ళు ఎంతో మాదిరి అంటాను నేను. 28వ అధ్యాయంలో 10వ వచనంలో రాసింది అపోస్తుల కార్యాల్లో, మరియు వారు అనేక సత్కారములతో మమ్మల్ని మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి అని రాశారు లూకా గారు. ఎంత అద్భుతమైన సంగతి అండి. అనాగరికులే వాళ్ళు అయ్యుండొచ్చు, కానీ వాళ్ళకి ఏం అవసరత ఉంటుందో అక్కడ మెన్షన్ చేసి కావలసిన వస్తువులు అని రాశారు లూకా. అంటే పౌలు గారి ప్రయాణంలో ఆయనకి ఏమేమి కావాల్సి వస్తుందో ఆ వస్తువులన్నీ తీసుకొచ్చి ఓడలో పెట్టారని రాస్తుందండి. చాలా అద్భుతమైన విషయం కదా. ఈరోజు మన జీవితాల్లో మనం కూడా ఆతిథ్యం చేసేవారముగా రాను రాను ఆతిథ్యం అనే మాట, అంతేకాదు ఉపచారం చేయడం, అంతేకాదు ఆదరించటం, ఈ విషయాలు ఈ మాటలన్నీ కూడా తగ్గిపోతా ఉన్నాయి. ప్రతి దాని వెనుక అంటే నాకు ఇట్లా చేస్తే ఏం వస్తుంది నాకు అని ఆ దృష్టి ఎక్కువైపోతూ ఉంది. ఆ దృష్టిలో మనం పడకూడదండి. నాకు ఇలా చేస్తే నాకేం వస్తుంది, ఇలా చేస్తే నాకేంటి ఉపయోగం అని కాకుండా ప్రభువుకు చేసినట్లుగా మనం ఆ కార్యాన్ని చేయగలిగినప్పుడు దేవుడు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 16 వచనంలో రాసింది చూడండి, ఎంత అద్భుతంగా రాశారంటే ఆయన. అక్కడ ఒనేసిఫోర్ అనే ఆయన గురించి రాస్తూ, ప్రభు ఒనేసిఫోర్ ఇంటి వారి ఎందుకు కనికరం చూపును గాక, అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసినో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగాక. ఏంటండి మరి ప్రతి దాని వెనకాల వెంటనే మనకి కూడా వాళ్ళ నుంచి సహాయం కావాలి అనుకోవడం కానివ్వండి, లేదా ప్రతి విషయానికి వీళ్ళకి నేను చేస్తే నాకు వెంటనే వీళ్ళు కూడా నాకు ఎప్పుడైనా కష్టంలో సహాయం చేస్తారనే ఆశతో మాత్రమే కాకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అనే దృష్టితో చేయాలి. ఒనేసిఫోరు గురించి చక్కటి మాటలు చెప్పారు పౌలు గారు తిమోతికి చెప్తా ఉన్నారు. అతడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడలేదు, అతడు నాకు ఆదరణ కలిగజేశాడు, అతడు ఎంత ఉపచారం చేశాడు, అతడు ప్రభు వలన కనికరం పొందుకుంటాడని అన్నారు. ఈరోజు మనం ఎందుకండి కనికరం పొందుకోవాలి? కనికరం చూపించకుండా కనికరాన్ని ఎలాగ పొందుకుంటాం? యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో కనికరం గల వారు ధన్యులు, వారి కనికరాన్ని పొందుదురు అన్నారు ఆయన. అంటే మనం ఇతరులకు కనికరం చూపించినప్పుడు దేవుడు మన అవసరత కలిగినప్పుడు మనకి ఏదో ఒక విధంగా ఆయన తన కనికరాన్ని మనకి చూపిస్తారు. ఎందుకు మనం కనికరం చూపించకుండా ఇతరుల కనికరాన్ని ఎదురు చూస్తున్నామో వాక్యానికి వ్యతిరేకం అనే విషయాన్ని అర్థం చేసుకుని మనం దేవుని వాక్యాన్ని బట్టి బజ్జిల్లైన ఒక మంచి మాదిరిగా తీసుకుని మనం ముందుకు కొనసాగాలండి. ఆ మాట మరి లాస్ట్ మెసేజ్లో దావీదు సొలొమోనుతో చెప్తున్నాడు. ఎంత గొప్ప విషయమో అంటాను నేను, ఎంత శ్రేష్టమైనటువంటి సంగతి ఇది. స్వార్థం లేకుండా వాళ్ళు నాకు ఎప్పుడు సహాయం చేస్తారని ఎదురు చూడకుండా వీళ్ళకి చేస్తే నాకేమి సహాయం చేయరు ఎప్పటికీ, అందుకే వీళ్ళకి చేయడం అనవసరము అనే ఆలోచనలు రాకుండా మనకు అవకాశం వచ్చినప్పుడు మనం చేయగలిగినవి ఉండి కూడా మనం చేసినప్పుడు
అంతకంటే ఎక్కువే చేశారు మాసిదోనియా సంఘస్థులు అన్నారు. కాబట్టి మనం కూడా దేవుని వాక్యాన్ని బట్టి మనం దేవుని కనికరం, మన యొక్క అవసరతల్లో మనకి కనికరం కావాలంటే ఇతరుల పట్ల మనం కనికరము చూపించాలి. అది ఆదరించడం కానివ్వండి, మేలు చేయడం కానివ్వండి, ఇతరులకు సహాయం చేయడం కానివ్వండి, ఉపచారం చేయడం కానివ్వండి. చాలామంది అనుకోవచ్చు, మాకు అంత స్తోమత లేదండి, మాకు లేకపోతే అంత ధనం లేదండి, లేకపోతే మేము అంత చేయలేమండి అని. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆస్తి ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు మాత్రమే చేయగలగటము అలాంటి వాళ్ళే చేస్తారు అనుకోవడం అనేది ఖచ్చితంగా తప్పు. మనస్సు ఉంటే చేస్తారండి. మనసు ఉన్నప్పుడు చేయగలుగుతారు. అంతే తప్పించి ధనం ఉంటే చేస్తాం, డబ్బులుంటే చేస్తాం. ఎంతకి దానికి ఏమైనా ఒక కొలత ఉందా, మెజర్మెంట్ ఉందా? లేదు కదా. కాబట్టి మనసు ఉండాలన్నమాట. మనసు ఉంటే తప్పనిసరిగా చేయగలిగిన సహాయాన్ని వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇది చాలా మంచిదని, మరి అంత గొప్ప మరి దావీదు మహారాజు దేవుని హృదయానుసారుడు చెప్పిన ఈ విషయాన్ని మనం కూడా పాటించాలి. యోవాబు లాంటి మనస్సును తీసివేసుకోవాలి. బర్జిల్లయి లాంటి మనస్సును మనం కూడా కలిగి ఉండాలి. దావీదుకి ఎంత కృతజ్ఞత ఎక్కువ నిజంగా. మరి అందుకే ఆయన బ్రతుకున్నప్పుడు సహాయం చేశాడు. ఎవరైనా వాళ్ళందరినీ రమ్మని అడిగాడు యెరూషలేముకి. చనిపోయే ముందు కూడా మరి వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తూ నీ భోజనపు బల దగ్గర వాళ్ళని ఉంచుకోమని చక్కటి సలహా ఇస్తూ ఉన్నాడు. దావీదే మర్చిపోకుండా ప్రతిఫలం ఇస్తుంటే దేవుడు మనం చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వకుండా మానడు అని ఖచ్చితంగా మనం నమ్మి తప్పకుండా నాకు అట్లా కుదరదు, అది లేదు, ఇది లేదని మాట అయినా, చేయవలసిన మేలైనా మనం చేయగలిగే పరిస్థితిలో ఉంటే తప్పక దేవుడు నీ పట్ల ఒనేసిఫోరుకు దేవుడు ప్రభు కనికరం చూపునని దావీదు చెప్పినట్లుగా తప్పకుండా దేవుడు మన కష్ట సమయంలో మనకి కూడా కనికరాన్ని అయినా చూపిస్తారని నేను ఖచ్చితంగా మీకు చెప్పగలను. ఇంకా లాస్ట్ పాయింట్, ఇంకొక అతని గురించి కూడా చెప్తున్నాడు దావీదు. ఇతని గురించి కూడా ఇలాంటి వ్యక్తి గురించి చాలా మరి చెడ్డ సాక్ష్యం పొందుకున్నాడు. షిమీ గురించి మనకు తెలుసు. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో 8వ వచనంలో, మరియు బెన్యామీనీయుడైన గెరా కుమారుడైన బహూరీము ఊరివాడునైన షిమీ నీ యొద్ద ఉన్నాడు. నేను మహనయీమునికి వెళుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనటకి అతడు యోర్దాను నది యొద్దకు దిగిరాగా యెహోవా తోడు కత్తి చేత నిన్ను చంపనని ప్రమాణం చేసి తిని అని చెప్తూ, నెరసిన తల వెంట్రుకలు రక్తంతో సమాధికి దిగజేయము. వారి నెరసిన తల వెంట్రుకలు రక్తంతో సమాధికి దిగజేయము అంటే అతన్ని ఉంచొద్దు అని చెప్పి సలహా ఇస్తున్నాడు. నీ రాజ్యంలో ఈ షిమి అనే ఆ వ్యక్తి గురించి దావీదు చెప్తున్న మాట సమూయేలు రాసిన 2వ గ్రంథంలో 16వ అధ్యాయంలో ఆయన గురించి రాసింది. 2 శామ్యూయల్లో మనకు తెలుసు షిమి అనే అతను ఏ విధంగా దావీదును శపించాడు. ఇక్కడ కూడా అబ్షాలోము తిరగబడినప్పుడు, అబ్షాలోము వలన సింహాసనాన్ని పోగొట్టుకున్నప్పుడు దావీదుని అతని యొక్క సేనలు ప్రజలందరూ వెళ్తూ ఉంటే రాళ్ళు రుబ్బుతూ 2 శామ్యూయల్ 16వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు కదండి. నరహంతు కూడా చూసారా, ఒక అభిషేకించబడిన వారిని రాజుని పట్టుకొని ఆ షిమి అనేటువంటి వ్యక్తి, ఇతను కూడా బెన్యామీనీయుడు, సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడని షిమి. ఇతను సౌలు కుటుంబానికి చెందిన వ్యక్తి, బెన్యామీనీయుడు. అతను ఊరి పేరు అన్నీ కూడా రాసుకొచ్చారు. వాళ్ళ తండ్రి పేరు గెరా అని. అతను చేసిన పని ఏంటంటే అతను ఉంచొద్దు అన్నాడు దావీదు. యోవాబుని ఉంచొద్దని చెప్పాడు. అతను యుద్ధకాలంలో సమాధాన కాలంలో యుద్ధం చేస్తాడు అతను, అందుకే అతను ఉంచొద్దని చెప్పాడు. ఇంకా షిమీని కూడా ఉంచొద్దని చెప్పాడు. ఎందుకంటే అతను శపించటం, దుర్మార్గుడు, నరహంతకుడా, మరి నువ్వు మరి సౌలుని వెళ్ళగొట్టావు, అందుకే నీ కుమారుడిని వెళ్ళగొడుతున్నాడని ఇట్లా భయంకరంగా చాలా శాపపు మాటలు మాట్లాడినప్పుడు అక్కడున్న దావీదు యొక్క మేనల్లుడు అతను చంపేయడానికి ముందు వెళ్ళినా సరే దావీదు ఒప్పుకోలేదు. దానికి దావీదు అన్నమాట, యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపానికి బదులుగా యెహోవా నాకు మేలు చేయనన్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. థర్డ్ పర్సన్ షిమి అంటే వీడ్కోలు సందేశంలో దావీదు జ్ఞాపకం చేసుకున్న ఇంకొక వ్యక్తి ఏంటంటే షిమీని ఉంచొద్దని చెప్తున్నాడు సొలొమోనుతో.
ఈ రాజ్యంలో అతను ఉంటే చాలా నష్టం కలిగిస్తాడు. నేను ఇట్లా పలానా అబ్షాలోము నన్ను తరుముతా ఉన్నప్పుడు, నేను వెళ్ళినప్పుడు అతడు నన్ను ఈ విధంగా శపించాడు, నరహంతకుడా అన్నాడు, దుర్మార్గుడు అనిపించాడు. అంతేకాదు, నువ్వు సౌలు ఇంటి వారిని ఇలా ఏలాలనుకున్నావు, అందుకే దేవుడు నువ్వు ఇట్లాగా అడవులు పాలయ్యావని చెప్తూ తిట్టాడని చెప్తూ జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు బిడ్డలారా, ఆ సందర్భంలో దావీదు 2 సామ్యూయల్ 16th చాప్టర్లో దావీదు అన్నాడు, మరి నువ్వు పలికిన శాపానికి బదులుగా దేవుడు నాకు మేలు చేయను అని అన్నాడు. తర్వాత మొత్తానికి మళ్ళీ యెరూషలేముకి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఎదురు వెళ్ళి క్షమాపణ అడిగాడు. అయితే తన కాలంలో దావీదు అతన్ని చంపలేదండి. ఈరోజు ఈ షిమి అనే దాన్ని కూడా ఉంచకూడదు. మన యొక్క జీవితపు అంటే ఆ రాజ్యములో షిమిని ఉంచొద్దన్నాడు దావీదు. ఈరోజు నీ వ్యక్తిగతము జీవితం, నా జీవితం అనే రాజ్యంలో షిమిన ఆ స్వభావాన్ని మనం ఉంచకుండా తీసివేసుకోవాలండి. ఎందుకు అనంటే ఏమని దూషిస్తూ ఉన్నాడంటే, ఒక అభిషేకించబడిన వ్యక్తిని, ఇజ్రాయెల్ దేశపు రాజుని, దేవుని హృదయానుసారుని నరహంతకుడు, దుర్మార్గుడు అని చెప్పి హింసిస్తూ దుమ్ము అతని మీద వేస్తూ ఎంత ఘోరంగా ప్రవర్తిస్తాడు, మర్యాద లేకుండా. కానీ దావీదు చెప్పిన చక్కటి సూత్రం ఉంది, వాడు పలికిన శాపానికి బదులుగా దేవుడు నాకు మేలు చేస్తాడని. వాక్యం 101 కీర్తనలో రాస్తుంది. ఇట్లాగా మనం ఎవరిని కూడా శపించకూడదు. 101వ కీర్తనలో రాసిన శ్రేష్టమైన మాటను చూద్దామండి. దేవుడి యొక్క సన్నిధిలో యథార్థవంతులే ఉంటారు, కానీ ఆ విధంగా మరి శపించకూడదని వాక్యంలో రాస్తుంది. 5వ వచనంలో అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపనన్నాడు. ఏంటంటే అహంకారం అన్నమాట, గర్వపు మాటలు. అంటే ఎవరితో నోరు ఎంత మాట అయితే అంత మాట మాట్లాడే స్వభావం, అతిశయం, గర్వం అన్నమాట. ఇతరులు మనం చూడొచ్చు ఇక్కడ. అంతేకాదు, మరి అలాంటి సందర్భాలు జీవితంలో ఎదురైనప్పుడు దావీదు యొక్క రెస్పాన్స్ ఎంత అద్భుతం అంటే, దేవుడే అలాగే అలౌ చేశాడు కాబట్టి మరి దేవుడు దానికి బదులుగా నాకు మేలు చేస్తాడని. చాలాసార్లు ఇలాంటి సందర్భాలు ఎదురవచ్చు. ఒక స్నేహితుల మధ్య కానీ తప్పుగా అర్థం చేసుకోవడంలో. ఎందుకంటే ఏ మనిషి ఇంకొక మనిషిని సంపూర్ణంగా అర్థం చేసుకోలేడండి. హృదయ అంతర్యముని ఎరిగినవాడు ఒక్కరే, ఆయన మాత్రమే అందరి హృదయాలు ఎరిగినవాడు. ఏ మనిషి మరొకరి యొక్క జీవితాన్ని కానీ మరొకరి పరిస్థితులు కానీ ఎరగలేడు. కొన్నిసార్లు సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడు కానీ, విషయాలు పూర్తిగా తెలియనప్పుడు కానీ, ఇంకా ఆయా మరి కుటుంబాల మధ్యలో, స్నేహితుల మధ్యలో, సంఘంలో, సహవాసం మధ్యలో, ఇరుగు పరుగు ప్రజల మధ్యలో ఇలా అనేక రకాల మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు రకరకాల మాటలు బయటకు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి వాళ్ళని అనడం అలాంటివి చేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. కానీ ఆ శాపాలకు బదులు హేతువు లేని ఏ శాపము తగలదని బైబిల్లో రాస్తుంది. అంతేకాదు, ఆ శాపానికి బదులుగా అంటే మనం కూడా అన్న తర్వాత వస్తాయని కాదు, మనం అనకుండా ఉంటే దేవుడు ఆ శాపాలన్నిటికీ బదులుగా దేవుడు మనకి మేలు చేస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండాలి. అప్పుడు నన్ను పలానా వాళ్ళు అలా అన్నారు, ఇట్లా అన్నారు. చాలాసార్లు ఇతరులు చేసిన మేలులు మర్చిపోతూ ఉంటాం, కానీ ఆ కీడును మాత్రం ఎన్ని సంవత్సరాలైనా వెనక్కి తెచ్చుకుంటానే ఉంటాం. ఎన్ని సంవత్సరాలైనా ఆ లగేజ్ అలా వస్తూనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా నాకు పలానా చిన్నప్పుడు లేకపోతే పలానా వాళ్ళు ఇట్లా అన్నారు అనే మాట, కానీ చేసిన మేలుని మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఇలా ఆయా రకాల సందర్భాలు రావడం ఖాయం. అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకునే హృదయము, మనస్సు దేవుడికి తప్ప ఈ భూమి మీద ఏ మానవుడికి ఉండదు. అది స్నేహితులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, లేకపోతే పిల్లలు కావచ్చు, లేకపోతే సంఘం కావచ్చు, సమాజం కావచ్చు. ఎవరి ద్వారానైనా వచ్చినప్పుడు మనకు జాగ్రత్తగా మనం ఉన్నప్పుడు ఆ శాపాలన్నిటికీ బదులుగా దేవుడు మనకి తప్పకుండా మేలుని చేస్తాడు. అంటే మనకు కూడా సమయం వచ్చింది అనమాట. మన సమయం కొరకు వెయిట్ చేస్తూ ఉండాలి తప్పించి అదే మన సమయం అని తీసుకోకూడదు. అప్పుడు దేవుడు మనకి మేలు చేస్తాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గర్వించే హృదయము, అహంకారపు దృష్టి, ఇవన్నీ షిమీలో కనిపిస్తూ ఉన్నాయి. అతని ఆ రాజ్యంలో ఉండకుండా చేయమని చెప్తూ ఉన్నాడు దావీదు ఆయన మరణకాలం సమీపించినప్పుడు. దేవుని బిడ్డారా, కాబట్టి యేసు ప్రభు కూడా శత్రువులను ప్రేమించాలని ఆయన చెప్పారు. హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పారు ప్రభు కూడా. అంతేగాని మనకి ఇంకా వేరే పర్మిషన్స్ ఇవ్వబడాల. న్యూ టెస్టిమెంట్లో కూడా కొండ మీద ప్రసంగంలో శత్రువులని ప్రేమించాలి, మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో ప్రేమను నింపి
తప్పకుండా దేవుడిని అడిగితే ఆ మనస్సుని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ప్రభు అలాంటి ఆత్మను మనలో పెడతారనే విషయం, అది మన సొంతంగా మనం తెచ్చుకోలేము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని చిత్తం కాని స్వభావం మనలో ఉండకూడదని ఈ వాక్యాన్ని బట్టి శపించుట అనే దాన్ని, ఇతరులను శపించటం, ఇతరులను అహంకారంతో గర్వంతో మాట్లాడడం, ఇవన్నీ కూడా మంచిది కాదు. అందువల్ల ఈ షిమి అనే అతన్ని చంపాలి, అతన్ని ఉంచకూడదు అని చెప్పి ఇక్కడ దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోనుకి చెప్తాడు. ఎందుకంటే నీ రాజ్యంలో ఉంటే నీకు కూడా నష్టమే. నీ హృదయం అనే రాజ్యం, నీ జీవితమైన రాజ్యంలో ఉంటే అది నీకే నష్టం. అందుకే రాజ్యంలో నుంచి తీసేయాలన్నారు. అంటే మన జీవితంలో నుంచి, మన హృదయంలో నుంచి శపించే స్వభావాన్ని, అహంకారపు స్వభావాన్ని, అంటే అభిషేకించబడిన వాడిని అలా తోలనాడే స్వభావాన్ని, దీన్ని అసలు తీసివేసేయాలి, దాన్ని చంపేయాలి అని అన్నాడు. మనకు తెలుసు బెనాయ అనే అతను షిమీని చంపేశాడు. సొలొమోను మహారాజు ఈ బెనాయాకి ఆజ్ఞ జారీ చేసినప్పుడు షిమి చనిపోయాడు. షిమి చనిపోయిన తర్వాత రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం లాస్ట్ వర్స్లో షిమి చనిపోయిన తర్వాత రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. చూడండి, జాగ్రత్తగా వినండి ఆ మాట. ఇతరులను దూషించటం, శపించటం, అహంకారంతో మాట్లాడడం, గర్వంతో ఉండడం, ఇవన్నీ కూడా చనిపోతే మన యొక్క జీవితం అప్పుడు సరిగ్గా ఉన్నట్టు లెక్క అనమాట. అప్పుడే దావీదు యొక్క రాజ్యము సొలొమోను యొక్క రాజ్యము స్థిరపడిందట, సొలొమోను వశమైంది. అందుకే యాకోబు బాగా రాశారు కదండి, ఈ నోరుని మనం జీవ మరణాల 4 కోసం అని ఉంటూ అక్కడ ఆయన చెప్పింది నోటిని కంట్రోల్లో ఉంచుకున్నప్పుడు జీవితం కూడా కంట్రోల్లో ఉంటుందని. అలా చక్కగా పోల్చి చెప్పారు ఆయన. యాకోబు రాసిన పత్రిక చదివినట్లయితే ఆ విషయాలన్నీ అక్కడ రాస్తున్నాయి. కాబట్టి దాన్ని చంపినప్పుడు షిమీని, మనలో ఉన్న షిమీని, ఆ అంతర్గతంగా ఉన్న షిమీని చంపేస్తే కనుక అప్పుడు మన యొక్క జీవితం స్టాండర్డ్ వాల్యూస్తో ఉందని అర్థం. నోరుని సరిగ్గా ఉంచుకోలేని వాడు ఆత్మీయ పరుడు, భక్తి పరుడిని అనుకోవద్దని రాస్తుంది కదండి. భక్తి పరుడు అనుకోవద్దని అంటే అర్థం ఏంటంటే ఏదో ఒక మాట కూడా కత్తిపోటు లాంటి మాట మాట్లాడండి పర్వాలేదని కాదు. మాట్లాడే మాటలు గర్వము, అహంకారము, శాపపు మాటలు ఇలాంటివి రాకుండా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మితముగా మాట్లాడేవాడు జ్ఞానిగా ఎంచబడతాడన్నాడు సొలొమోను మహారాజు. కాబట్టి గుర్తు చేసుకుందాం, షిమీని చంపిన తర్వాతే సొలొమోను యొక్క రాజ్యము స్థిరపరచబడింది. నీ జీవితం అనే రాజ్యం, నా జీవితం అనే రాజ్యం చక్కబెట్టబడాలి కుటుంబము అని అంటే నోరు జాగ్రత్తగా ఇలాంటి చెడ్డ మాటలు మాట్లాడకుండా వాటిని చంపేస్తే, వాటిని తీసేసినట్లయితే తప్పకుండా మనం దేవుని దృష్టికి, దేవుని చిత్తంలో ముందుకు కొనసాగుతాం. యేసు ప్రభు కూడా నోరు తెరవలేదు. మనం బైబిల్లో చూస్తే యెషయా గ్రంథంలో చదువుతాం, అన్యాయం తీర్పు పొందినప్పటికీ కూడా ఆయన మౌనంగానే ఉన్నాడు. మరి బొజ్జు కత్తిరించు అనేది గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉంటుందో, ఆయన ఏ కపటము లేదు. అయినప్పటికీ ఆయన ఎంతో మౌనంగా ఉన్నాడు. శిలువ యాగం చేస్తున్నప్పుడు మౌనంగా ఉన్నారు. ఆయన దాని వెనకాల పర్పస్ ఏంటో ఆయనకు బాగా తెలుసండి. ఏంటి, ఆయన కొరడాతో దెబ్బలు తింటున్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నారు. ఇంకా శిలువ మీద కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళకి క్షమించమని అడిగారు. శిలువ యాగం చేశారు ఆయన మానవాళి రక్షణ కొరకు. ఎందుకంటే దేవుని చిత్తం నెరవేర్చాలని అంతా కూడా ఆయన సహించుకుని ఓర్చుకున్నారు. ఈరోజు మన జీవితాల్లో దైవ చిత్తం నెరవేర్చబడటం కొరకు మనం కూడా మన యొక్క మరి జాగ్రత్తగా దేవుని చిత్తంలో ముందుకి కొనసాగాలి. యేసు ప్రభు శిలువ యాగంలో కూడా నోరు తెరవకుండా ఎంతో మరి అంతా కూడా భరించి ఓర్చుకుని సహించుకుని మానవాళి రక్షణ కొరకు, మానవుల యొక్క పాపముల కొరకు ఆయన శిలువ యాగం చేశారు. దేవుని బిడ్డలారా, అందుని బట్టి మనం నిజంగా దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. ఆయన ఎదురు తిరిగితే శిలువ యాగం జరిగేది కాదు, తద్వారా మనకి రక్షణ కలిగేది కాదు. కాబట్టి ఈరోజు మనం కూడా ఆయన చిత్తాన్ని గ్రహించి చిత్తంలో ముందుకు కొనసాగడం అనేది ఎంతో ఆటంకాలు వస్తాయి, ఎదురులు వస్తూ ఉంటాయి. అయినా సరే వాటిని ప్రక్కకు పెట్టి దైవ చిత్తానుసారంగా మనం కూడా ఈ క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఆయన మళ్ళా త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉన్నామా లేదా? ఖచ్చితంగా పరలోకం ఉంది, నరకం అనేది ఉంది. అదంతా ఖచ్చితంగా జరుగుతుంది.
కాబట్టి ఇక్కడనే మనం సిద్ధపడి ఆయన రాకడ వచ్చినప్పుడు కానీ మనం పోకడ ఒక వెళ్ళవలసిన రోజు వస్తే మనం వెళ్ళేందుకు సిద్ధంగా మనం ఆయన రాజ్యానికి చేరేందుకు మనం సిద్ధంగా ఉండాలి అని ప్రేమతో నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. కాబట్టి దావీదు ఇక లైఫ్లో చూసారా, లాస్ట్ ఎండింగ్ క్లోజింగ్ పాయింట్స్ అద్భుతమైన పాయింట్స్. నెంబర్ 1, సొలొమోనుకి తన పిల్లలకి చాలా జాగ్రత్తలు చెప్పారు. నెంబర్ 2, యోవాబు లాంటి వ్యక్తిని ఉంచొద్దు, అతను చాలా ఎలాంటి వ్యక్తి అని చెప్పాడు. అలాంటి లక్షణాలు మనలో ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉంటే ఏమవుతుంది అని అంటే అతన్ని సమాధానంగా అతని జీవితం వెళ్ళదు అని బైబిల్లో రాస్తుంది. నెంబర్ 3, థర్డ్ పర్సన్ బర్జలేని గుర్తు చేసుకుంటున్నాడు. అతని చివరి దశలో కూడా వాళ్ళు నాకు చాలా మేలు చేస్తారని కృతజ్ఞతతో వాళ్ళని భోజన బల దగ్గర ఉంచుకోమని గుర్తు చేసుకుని లాస్ట్ పాయింట్ షిమీని కూడా ఉంచొద్దు అని చెప్తున్నాడు. అహంకారము, గర్వము, శాపపు మాటలు ఉంచొద్దు జీవితంలో. అలా ఉంచినట్లయితే బాల్ పైకేస్తే గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకు వచ్చినట్లుగా మళ్ళీ అవి మన మీదకే పడతాయి. కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా యేసు ప్రభు ఎలా మౌనంగా ఆ శిలువ యాగం చేశారు, తను ఉపేక్షించుకున్నారు, దేవుని చిత్తం నెరవేర్చడానికి భూమి మీద మనం కూడా అలా ఉంటే ఆయన రాజ్యం, సొలొమోను రాజ్యం షిమీ చనిపోయిన తర్వాతే స్థిరపడిందని బైబిల్లో రాస్తుంది. మన జీవితం అనే రాజ్యం తప్పకుండా అప్పుడు స్థిరపరచబడుతుంది. కాబట్టి మనందరం కూడా ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుని నిజంగా ఇవి చాలా అమూల్యమైనటువంటి విషయాలుగా గుర్తుపెట్టుకొని మన అనుదిన జీవితంలో జ్ఞాపకం ఉంచుకొని విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడదాం, ఉంచవలసిన వాటిని ఉంచుకుందాం. మన యొక్క జీవితాన్ని దైవ చిత్తానుసారంగా ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉండేటట్లుగా సిద్ధపడదాం. ఆయన త్వరగా రాబోతున్నాడు. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మాటలు మా అందరి జీవితాల్లో ఫలింపచేయండి. మా అద్భుతమైన హృదయానుసారుడు దావీదు ప్రభు ఆయన యొక్క మరణకాలం సమీపించినప్పుడు ఇచ్చిన తుది వీడ్కోల్ని మేము నేర్చుకుంటున్నాం. మేము మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోండి. వాక్యాన్ని వెలుగులో జీవించినట్లుగా సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.